కాళేశ్వరంపై ఏర్పాటైన జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ ఆఫీసులో కంప్లైంట్ బాక్సులు ఏర్పాటు చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కోసం విడివిడిగా ప్రత్యేక బాక్సులు అందుబాటులో ఉంచారు. 3 బాక్సులతో పాటు కామన్ ఫిర్యాదుల కోసం సపరేట్ బాక్స్ ఏర్పాటు చేశారు. మొదటి రోజు ఒక్క కంప్లైంట్ కూడా రాలేదని ఇరిగేషన్ సిబ్బంది చెప్పారు. రేపు 3 బ్యారేజీలకు సంబంధించి డాక్యుమెంట్స్ కమిషన్ సిబ్బంది పరిశీలించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం కాళేశ్వరం పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ బహిరంగ ప్రకటనకు ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణ కోసం బహిరంగ ప్రకటన ఇచ్చారు. ఇవాళ దానికోసం ఏదైతే జ్యుడిషియల్ కమిషన్ కార్యాలయంలో బీఆర్కే భవన్ లో ఉంది, 8వ ఫ్లోర్ లో 3 బాక్సులు సపరేట్ గా పెట్టారు. మేడిగడ్డకు సంబంధించి ఒక బాక్సు, సుందిళ్ల బ్యారేజ్ కి సంబంధించి ఒక బాక్సు, అట్లనే ఇట్లా మొత్తం 4 బాక్సులు కామన్ ఫిర్యాదుల కోసం మరొక బాక్సు, ఇట్లా 4 బాక్సులు విడివిడిగా ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులైనా, కాళేశ్వరం పైన ఎలాంటి ఫిర్యాదుల కోసమైనా ఆ బాక్స్ లో వేయొచ్చు. ఒకవేళ లేదా అఫిడవిట్ తోటి మొత్తం కూడా మీ దగ్గర ఉన్న సాక్ష్యాలతో సహా ఫిర్యాదులు పెట్టి పోస్టల్ ద్వారా కూడా జ్యుడిషియల్ కార్యాలయానికి పంపించే విధంగా కమిషన్ ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే ఇవాల్టి నుంచి వచ్చే నెల 30 వరకు ప్రజల నుంచి పూర్తి స్థాయిలో ప్రజాభిప్రాయకరణ చేపడుతుంది. ఈ ప్రజాభిప్రాయ సేకరణ కూడా పరిగణలోకి తీసుకుంటుంది. సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ ఈ 3 బ్యారేజీలకు 3 బాక్సులు ఏర్పాటు చేసింది. దాంతో పాటు కామన్ ఫిర్యాదుల కోసం కూడా మరొక బాక్సు సపరేట్ గా ఏర్పాటు చేసింది. కాబట్టి ప్రజలు తమ ఫిర్యాదులు కాళేశ్వరం పైన, కాళేశ్వరం కింద ఉన్న 3 బ్యారేజీల పైన ఏ విధమైనటువంటి ఫిర్యాదులైనా కూడా చేసుకోవచ్చు అనేది జ్యుడిషియల్ కమిషన్ చెబుతుంది. దానికి సంబంధించిన కసరత్తు కూడా ఇప్పటికే పేపర్ ప్రకటన ద్వారా మొత్తం రాష్ట్రం అంతా కూడా ప్రకటించింది. ఇక మొదటి రోజు ఎలాంటి ఫిర్యాదులు అయితే రాలేదు కాళేశ్వరం పైన. అందులో భాగంగా మొత్తం నెల రోజుల పాటు ఈ ఫిర్యాదులు నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. దాంతో పాటు ఏదైతే 4 ప్రధాన అంశాలు ఇందులో, ఒకటి ప్రధానంగా ఇంతకుముందు ఇచ్చినటువంటి అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం ఇచ్చినటువంటి పవర్ ప్రజెంటేషన్ నివేదిక ఆధారంగా ఒక విచారణ కొనసాగుతుంది. దాంతో పాటు ఎన్డీఏసీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం కూడా మరోవైపు విచారణ కొనసాగుతుంది. అట్లనే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదిక ప్రకారం, దాంతో పాటు చివరిగా కాగు నివేదికను కూడా పరిగణలోకి తీసుకుంటుంది. ఈ 4 ప్రధాన అంశాల ఆధారంగా విచారణ కొనసాగిస్తారు. అట్లనే ప్రజాభిప్రాయ సేకరణ ఈ అంశాల మీద విచారణ కొనసాగిన తర్వాత బ్యారేజీలో సందర్శన ఉంటుంది. బ్యారేజీల సందర్శనలో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ నిర్వహణ తప్పిదాలు జరిగాయి, ఏ సంస్థలు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, ఎవరెవరు దీనికి బాధ్యులు అనే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తుంది. అందులో భాగంగానే ప్రజాభిప్రాయ సేకరణ ఒక నెల రోజుల పాటు అవకాశం కల్పించారు. మొత్తం ఓవరాల్ గా ఈ 5 అంశాల మీదనే విచారణ చేపట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెంకట్.